రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ విక్రమార్క గారు, మా రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, రామచందర్ నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. విద్యార్థి నాయకులందరూ కూడా వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారిని సీఎం గారు ఎలా కలుస్తారు, కలవకూడదు అంటున్నారు. నా దృష్టికి రాలే, ఇప్పుడే మీరు చెప్పిండ్రు, తప్పకుండా కనుక్కుంటాను. కనుక్కొని ఇప్పుడు వారు వచ్చిండ్రా రాలేదా, ఒకవేళ వస్తే వారు ఏం మాట్లాడినరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత వాటి మీద స్పందిస్తా. ఒక మంచి వాతావరణంలో మాకు అండగా నిలబడడానికి అనవసరమైన వివాదాలు, అనవసరమైన విషయాలు మనం చర్చించుకోవడం ఏమాత్రం ఉపయోగం లేదు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ అని పోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. మీరు ప్రస్తావించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. రైతుల యొక్క